ఐదేళ్ల నుంచి నేపాల్ ప్రధాని ఓలీ అసలైన అయోధ్య ఉన్నది మా నేపాల్లో అని అంటున్నారు. శ్రీరాముడి నిజమైన జన్మస్థలం నేపాల్లోని ధరి అనే ప్రాంతంలో ఉందని అంటారాయన. ఇక్కడ అయోధ్యధామ్ నిర్మిస్తానని కూడా ప్రకటించారు. అందులో భాగంగా కనీసం ఇటుకరాయి కూడా ఈ ఆలయ నిర్మాణంలో ఇటు తీసి అటు పెట్టినట్టుగా లేదు. ఇంతకీ ఈ పరిశోధన ఎక్కడి వరకు వచ్చింది? ఇప్పటి వరకు రామ జన్మభూమిపై ఉన్న వివాదాలేంటి? ఆ వివరాలు ఎలాంటివి? 2024 జనవరి 22న అయోధ్య రామ మందిర ప్రతిష్టాత్మక మహోత్సవం సందర్భంగా ఒక దృశ్యం అందరినీ ఆకర్షించింది. నేపాల్ జనక్పురి నుంచి ఏకంగా 1100 కానుకలు రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకొచ్చాయి. అక్కడి జానకీమాత ఆలయం నుంచి వచ్చిన సారీ ఇది. ఇందులో చీరలు, ధోతీలు, ఆభరణాలు, మంచం, టేబుల్, కుర్చీ, స్టవ్, పలు రకాల మిఠాయిలు కూడా ఉన్నాయి. వీటితో పాటు నేపాల్ నుంచి అదివరకే అయోధ్య రామాలయానికి సాలిగ్రామ రాయి, పవిత్ర జలం కూడా చేరాయి. ఇక్కడి నుంచి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సీతమ్మ వారి జన్మస్థలి జనక్పూర్ ఆలయానికి ఆహ్వానం పంపడంతో రామయ్య సన్నిధికి ఈ చీర సారలొచ్చాయి. ఎప్పుడైతే అయోధ్య రామాలయ భూమి పూజ జరిగిందో నేపాల్ ప్రధానికి కన్నుకొట్టినట్టయింది. వెంటనే ఆయన అసలైన అయోధ్య నేపాల్లోనే ఉందని కొత్త వాదన తెరపైకి తెచ్చారు. ఇది నేపాల్ పురావస్తు శాఖకు అతిపెద్ద సవాల్ని తీసుకొచ్చి పెట్టింది. ప్రధాని అంతటి వారు ఇలా ప్రకటించడంతో ఈ మంత్రిత్వ శాఖ త్వరలోనే రామ జన్మస్థలి ఆనవాళ్లు కనిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే అందుకు తగిన ఆధారాలున్నాయని తమ ఎరుకలో ఇంతవరకు ఎక్కడా కనిపించలేదని, కనీసం మా ఇతిహాసాల్లో కూడా అలాంటి ఆనవాళ్లున్నట్టు తాము గుర్తించలేదని, ఇప్పటి వరకైతే మా దగ్గర ఆధారాలు లేవని అన్నారు నేపాలీ పురావస్తు శాఖ డైరెక్టర్. అంతేకాదు వచ్చే రోజుల్లో అందుకు తగిన ఆనవాళ్లు బయటపడతాయన్న గ్యారెంటీ కూడా లేదని చెప్పారు నేపాలీ అధికారి. కేవలం అధికారులు మాత్రమే కాదు, ఓలీ చేసిన ఈ కామెంట్లు దేశంలోని వివిధ పార్టీ నేతల నుంచి కూడా విమర్శలు ఎదురయ్యాయి. ఇది అర్థం పర్థం లేని అసంబద్ధ వ్యాఖ్యగా వారు అప్పుడే కొట్టిపడేశారు. ఇందులో ఎవరి మనోభావాలు దెబ్బతీసే ఉద్దేశం లేదంటూ ఆనాడే నేపాల్ విదేశాంగ శాఖ తమ ప్రధాని చేసిన కామెంట్ల ద్వారా ఏర్పడ్డ డ్యామేజ్ ని దిద్దుకునే చర్యలు చేపట్టింది. థాయిలాండ్ వంటి సుదూర ప్రాంతాల్లోని రామాయణ గాథలు అయోధ్యే రాముడి జన్మస్థలంగా పేర్కొన్నాయి. అయితే కొందరు వామపక్షజాల భావజాలం గల చరిత్రకారుల నుంచి భిన్నమైన కథనాలు వెలువడ్డాయి. వీరు చెప్పేదాన్ని బట్టి ప్రస్తుత అయోధ్యలోని కొన్ని ప్రాంతాలు రాముడు పాలించిన సమయం తరువాత ప్రారంభమయ్యాయని అంటారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య అసలు పేరు సాకేతపురమని ఆనాడు గుప్తవంశ రాజైన స్కందగుప్తుడు దీని పేరు మార్చారని చెబుతారు చరిత్రకారులు. ఇక రామరావణ ఇన్ సింధు ప్రింట్స్ అనే పరిశోధన పత్రంలో ఒక పురావస్తు శాస్త్రవేత్త రాముడి జన్మస్థలం హర్యానాలోని బనవాలీగా రాసుకొచ్చారు. రాముణ్ణి సింధు లోయ అంటే ప్రస్తుత ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘాన్ వంటి ప్రాంతాలను పాలించిన రిమ్సిన్ అనే లాట్సా రాజుతో పోల్చారు. రావణుణ్ణి హమ్మురాబి రాజుగా గుర్తించారు. అతడితోనే రిమ్సిన్ కి యుద్ధం జరిగినట్టు చెప్తాడి పురావస్తు శాస్త్రవేత్త. కొందరైతే ఇరాన్, పాకిస్తాన్లోనూ రామాయణ ఆనవాళ్లను చూపిస్తారు. లాహోర్, కరాచీ వంటి నగరాల పేర్లకు రామాయణంలోని కొన్ని పాత్రలకు సంబంధముందని కూడా చెప్తారు. ఈ రెండు నగరాలను రాముడు పుత్రులైన లవకుశలు స్థాపించినట్టుగా భావిస్తారు. ఇక ఓలీ వ్యవహారానికొస్తే పార్టీలో అంతర్గత కలహాలు ఏర్పడ్డ ప్రతిసారి ఆయన అయోధ్య వివాదాన్ని కదిలిస్తారని అంటారు. రాముడి జన్మభూమి అంశాన్ని తెరపైకి తెచ్చి నేపాలీల దృష్టి మరలిస్తుంటారని చెప్తారు. బేసిక్ గానే ఓలీ నిరంకుశ పాలకుడని, దానికి తోడు ఆయన భారత వ్యతిరేక వ్యాఖ్యలతో మరింత ఇబ్బందులు కొని తెస్తుంటారని చెప్తారు. ఇప్పుడే కాదు, అప్పట్లోనే ఓలీ కామెంట్లపై నేపాలీ కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ఆయన ఇలాంటి చీప్ ట్రిక్స్ ద్వారా దేశాన్ని పాలించే నైతిక అర్హత కోల్పోయారని అంటారు. అయోధ్య విషయంలో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ కూడా స్పందించింది. ప్రధాని ఓలీ చేస్తున్న ఈ కామెంట్ల వ్యవహారంలో ప్రభుత్వ అధికారిక వైఖరి స్పష్టం చేయాలని కోరారు నేపాలీ కమ్యూనిస్టులు. అప్పట్లోనే ఓలీ కామెంట్లపై స్పందించిన వారు ఆయన రాజీనామా సైతం డిమాండ్ చేశారు. గతంలో ఓలీ అయోధ్య నేపాల్లో ఉందని అన్నప్పుడే బీజేపీ లీడర్లు తీవ్రంగా ఖండించారు. ఇక్కడ రాముడికి సంబంధించిన నమ్మకాలు అంత తేలికైనవి కావని, ఈ అంశంలో ఎవరెన్ని కామెంట్లు చేసినా భారతీయులు ఎంతమాత్రం అనుమతించరని అన్నారు. రాముడు భారతీయ వారసత్వం గురించి ప్రపంచమంతా తెలుసని అంటారు బీజేపీకి చెందిన నాయకులు. నేపాలీ విదేశాంగ శాఖ ఈ విషయంలో ఎప్పుడో క్లారిటీ ఇచ్చిందని, ఓలీ నేపాలీ ప్రధానమంత్రి అయినంత మాత్రాన నేపాల్ మొత్తం ఇదే మాట అన్నట్టు కాదని, అది
కేవలం ఆయన సొంత విషయమని అంటారు బీజేపీ లీడర్లు. ఇంకా నయం, మొఘల్ చక్రవర్తి బాబర్ కూడా నేపాలీ అనలేదని చమత్కరిస్తారు కొందరు. శ్రీరాముడంటే ప్రపంచవ్యాప్తంగా తెలుసు. ఆయన భారతదేశానికి మాత్రమే సంబంధించిన చారిత్రక, ఆధ్యాత్మిక నిధిగా అభివర్ణిస్తుంది శివసేన అధికారిక పత్రిక సామ్నా. ఓలీ చైనా చేతిలో కీలుబొమ్మని, భారత్లో ఏదో ఒక అలజడి సృష్టించడంలో భాగంగానే ఇదంతా చేస్తున్నారని అంటారు శివ సైనికులు. నేపాల్ చైనాతో అస్సలు పొంతన లేదని, అది భారత్తో నేపాల్కి చుట్టరికముందని, ఈ చారిత్రక ఆధ్యాత్మిక చుట్టరికం మరచిపోయి కేవలం రాజకీయ లబ్ధి కోసం నేపాల్ ప్రధాని ఇలా కామెంట్ చేయటం కరెక్ట్ కాదని వారిస్తారు కొందరు. సరయూ నది నేపాల్లో ఏం లేదు, అది ఉత్తరప్రదేశ్లోని అయోధ్యకు దగ్గరలో ఉందని పురాణాల్లో కూడా వర్ణనలు ఉన్నాయి. రామమందిరం కోసం పోరాడిన కరసేవకుల రక్తంతో సరయూ ఎర్రగా మారిన స్థితిగతులు కూడా ఉన్నాయి. ఇలాంటివన్నీ మరిచిన ఓలీ ఇష్టారాజ్యంగా మాట్లాడితే తగిన మూల్యం చెల్లించాల్సి ఉందని హెచ్చరిస్తున్నారు కొందరు శ్రీరామ భక్తులు. ఓలీ ఇలా వ్యాఖ్యానించడంపై గతంలోనే ఆగ్రహించిన పలువురు హిందూ సాధువులు భారత్ నేపాల్కి ఇచ్చే అన్ని ఆర్థిక సహాయాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు నేపాల్తో ఉన్న దౌత్య సంబంధాలను కూడా తెంచుకోవాలని సూచించారు. భారతీయుల మనోభావాలను దెబ్బతీసిన ఓలీ రామభక్తులకు క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్లు కూడా వెల్లువెత్తాయి.